అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు టాపిక్ వచ్చేసి స్త్రీలలో వచ్చే హార్మోన్ సమస్యలు నివారణ మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నేచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ టాపిక్ అయితే చాలా యూస్ఫుల్ టాపిక్ సార్. ఇప్పుడు చాలా మంది లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇది. ముఖ్యంగా అసలు ఈ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏంటి, వాటికి నివారణ ఏంటి సార్? యాక్చువల్లీ బేసికలీ మనం చూస్తే ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలో కొన్ని హార్మోనల్ ఇంబాలెన్సెస్ జరుగుతూనే ఉంటాయి. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ లేడీస్, ఓన్లీ మహిళల పరంగా మనం ఆలోచిస్తే, సో దెర్ ఆర్ సర్టన్ ఫేజెస్ ఇన్ ద జనరలీ ఫర్ ద ఫీమేల్ బాడీ. సో అక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ విల్ బి దేర్. ఫర్ ద ఎగ్జాంపుల్గా మనం చెప్తే, ఫస్ట్ థింగ్ దట్ ఈస్ కాల్ మెనార్కీ. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ మెనార్కీ వచ్చేసిందంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు నార్మల్గా అట్ ద ఏజ్ ఆఫ్ 12 to 13 మెన్సురల్ పీరియడ్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే ఓకే, so that is one of the very toughest phase for period. It's very toughest period. And it is మనం చెప్తున్నాం ఏంటంటే ఓన్లీ 3 to 4 days మనకు, లేకపోతే 5 days మనకు బ్లీడింగ్ అయింది బట్ తగ్గిపోయిందని మనం ఆలోచిస్తున్నాం. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. బికాజ్ ఎప్పుడైనా సరే ఒక హార్మోనల్ చేంజెస్ జరిగిందంటే మన బాడీలో, కొన్ని న్యూ హార్మోన్స్ జనరేట్ అయింది అంటే మన బాడీలో, అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ద అడ్జస్ట్మెంట్ ఇన్ దాట్ పర్టికులర్ బాడీ ఇట్ టేక్స్ అరౌండ్ 2 years, 1.5 to 2 years టైం పడతాయి. సో ఈ 1.5 to 2 years లోపల మనకు రకరకాల చేంజెస్ జరుగుతాయి అన్నమాట. ఫర్ ద స్పెషల్లీ ఫర్ ద లేడీస్ మనం చూస్తే నార్మల్గా వాళ్ళకు నార్మల్గా మసల్స్ గ్రోత్ స్టార్ట్ అయిపోతాయి, అప్పటి నుంచి గొంతు మారిపోతాయి. ఓకే, అండ్ వాళ్ళకు సమ్ టైమ్స్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అండ్ అదే టైంలో వాళ్ళకు వెయిట్ పెరగడం మొదలు పెడతాయి. అదే టైంలో వాళ్ళకు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోబియాస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ సమ్ టైమ్స్ దే విల్ హ్యావ్ హెయిర్ ఫాల్స్, సివియర్ హెయిర్ ఫాల్. ఎస్, దానివల్ల హెయిర్ ఫాల్ కూడా వాళ్ళకు జరుగుతాయి. అండ్ ఒకే చోట్లు వాళ్ళకు లైక్ స్టాబిలిటీ ఉండడం కొంచెం కష్టమే. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఈ మూడ్ స్వింగ్ వల్ల దే విల్ ఆల్వేస్ ఫీల్ లైక్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఎంజాయింగ్ విత్ డిఫరెంట్ పీపుల్, లేకపోతే ఎంజాయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఇన్ ద లైఫ్. సో ఈ టైపు వాళ్ళకు జరుగుతూనే ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ కూడా అప్పుడే డెవలప్ అవుతుంది. లైక్ సమ్ టైమ్స్ మసల్స్ పెయిన్, బాడీ పెయిన్, అండ్ సమ్ టైమ్స్ వాళ్ళకు స్లీప్ డిస్టర్బెన్స్. ఓకే, ఇది అన్నీ కూడా ఉంటుంది అన్నమాట. అండ్ పర్టికులర్గా మనం చెప్తే వెన్ ఎవర్ దే ఆర్ కమింగ్ టు ద మంత్లీ పీరియడ్, సో ఈ మంత్లీ పీరియడ్ వచ్చేసరికి దే విల్ హ్యావ్ సివియర్ స్టమక్ పెయిన్, లోవర్ అబ్డోమిన్ పెయిన్ ఉంటుంది. అండ్ నార్మల్గా దే విల్ బికమ్ ఇంపేషెన్స్ to bear such kind of pain. Okay. Then again they will go and take some sort of medication, then తగ్గుతుంది. సో ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ అక్కడ ఇంకో కొన్ని విషయాలు ఏముంటుందంటే, లైక్ కొంతమందికి నేను చూసిన ప్రకారంగా అయితే, సపోజ్ అప్పటి నుంచి కనీసం ఒక వ్యక్తి కరెక్ట్గా అన్నీ పాటించి కరెక్ట్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే, లేకపోతే ఫుడ్ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తే, అండ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తే వాళ్ళకు జనరల్గా అది స్మూత్గానే వెళ్తాయి. ఓకే, వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏమీ రాదు. సో అంటే సార్ మీరు చెప్తున్నారు కదా ఇవన్నీ మెయింటైన్ చేస్తే స్మూత్గా వెళ్ళిపోతుంది. అసలు దానికంటే ఎన్ని డేస్ ముందు, అంటే లైక్ ఎన్ని ఇయర్స్ ముందు నుండి వాళ్ళు ఇట్లా ఒక ప్లాన్ సెట్ చేసుకోవాలి? ముందే ప్లాన్ సెట్ చేయడం అవసరం లేదు. ఓకే, బట్ మనకు తెలుస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పేరెంట్స్. దే హ్యావ్ టు గైడ్, బికాజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 12 or 13 వాళ్ళకు అంతా తెలియదు కదా. సో మనమే గైడ్ చేయాలి అక్కడ. లైక్ యూ షుడ్ మూవ్ ఇన్ సచ్ వే దట్ యూ షుడ్ నాట్ గెట్ ఎనీ ప్రాబ్లం అని ఆ టైప్ మనమే గైడ్ చేయాలి. మనం గైడ్ చేయాలంటే మనం వాళ్ళకు సరి అయిన ఆహారం మనం పెట్టాలి. కనీసం డైలీ బేసిస్లో
ఒక అర్ధగంట టు 40 minutes వాళ్ళకు ఎక్సర్సైజ్ చేయడానికి వాళ్ళకు పంపాలి. ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ ఎనీ ఫార్మ్, మేబీ షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ ఆర్ మేబీ షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ ఫర్ జిమ్. ఓకే, సో ఎలాంటి లేకపోతే ఆడుకోవడానికి సింపుల్ ఏం లేకపోయినా సరే ఆడుకోవడానికి పంపాలి. అండ్ అప్పటి నుంచి డైలీ బేసిస్లో భారత్ ద్వారా చిన్న చిన్న పనులు కూడా ఇంట్లో మనం చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే బాడీ ఒక మూమెంట్లో ఉంటుంది. బాడీ మూమెంట్లో ఉంటే వాళ్ళకు అంతా తెలియదు. అండ్ చిన్న చిన్న పనులు చేయడం వల్ల వాళ్ళ మైండ్ కూడా ఎంగేజ్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ సచ్ థింగ్స్ ఇన్ ద మైండ్, మూడ్ స్వింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు రకరకాల ఇబ్బందులు అప్పుడు జరగడం అవకాశం ఉంటుంది. దట్ ఈస్ నంబర్ 1. అండ్ ఈ టైపు పీరియడ్కు మనం ఓవర్కమ్ చేయాలంటే సో దిస్ ఈజ్ ద న్యాచురల్ వే. Apart from that, there is another option. Option is there. Option ఏంటంటే I have certain medication. So our medicines, those are all natural medicines. They can use that medicine. సో దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు హార్మోనల్ బ్యాలెన్సింగ్ జరుగుతుంది. సో వాళ్ళకు ఏమవుతుందంటే చదువులు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకు మూడ్ స్వింగ్ ఉండవు, అండ్ నార్మల్గా వాళ్ళకు కొంచెం హెల్దీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇది అన్ని ఉండడం వల్ల వాళ్ళ ఒక బాగానే ఉంటారు అనమాట. వాళ్ళకు ఇబ్బంది ఏం కనపడదు. దే విల్ నాట్ ఫీల్ ఎనీ సార్ట్ ఆఫ్ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ద ఫీమేల్ బాడీ. సో ఇది దిస్ ఈజ్ ఫేజ్ నెంబర్ 1. ఫేజ్ 2కు మనం వచ్చేసరికి లైక్ వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ ఫర్ మంత్లీ పీరియడ్, దట్ మే బీ అరౌండ్ 5 days or 7 days bleeding. So during that time also we have lot of hormonal imbalances. So that is also వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫేజ్ వచ్చి అని మనం చెప్పొచ్చు. అండ్ ఈ టైంలో కొంతమందికి ఫస్ట్ డే కొంచెం స్టమక్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది, అండ్ నార్మల్గా మసల్స్ పెయిన్ ఉంటుంది. అండ్ కొంతమందికి నార్మల్గా దే విల్ ఫీల్ వెరీ వీక్ ఇన్ దట్ పర్టికులర్ డే. అండ్ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే దర్ విల్ బీ సివియర్ పెయిన్, సివియర్ స్టమక్ పెయిన్. అండ్ అలాంగ్ విత్ దట్ వాళ్ళకు బ్యాక్ పెయిన్ కూడా సివియర్ ఉంటుంది. అండ్ బ్లీడింగ్, ఎక్సెసివ్ బ్లీడింగ్ జరుగుతుంది కొంతమందికి. ఓకే, సో ఈ టైప్ ఎక్సెసివ్ బ్లీడింగ్ జరగడం వల్ల వాళ్ళకు ఏమవుతుందంటే అగైన్ వాళ్ళకు హిమోగ్లోబిన్ లెవెల్ అక్కడ తగ్గడం అవకాశం ఉంటుంది. హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గితే వాళ్ళకు అనేమియా డెవలప్ అవడం అవకాశం ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ ఎక్సెసివ్ బ్లీడింగ్కు మనం సపోజ్ దాని మీద మనం దృష్టి పెట్టట్లేదు, ఓకే వాట్ ఎవర్ లెట్ ఇట్ హ్యాపెన్ వాట్ ఎవర్ ఇట్స్ హ్యాపెనింగ్ అని మనం ఆలోచిస్తే అప్పుడు ఏమవుతుంది దట్ గర్ల్ విల్ బికమ్ వెరీ వీక్. అండ్ వాళ్ళకు వేరే ప్రాబ్లమ్స్ కూడా అన్నీ స్టార్ట్ అయిపోతాయి. లైక్ అనేమియా విల్ డెవలప్, బ్లడ్ ఈవెన్ హెయిర్ ఫాల్ విల్ డెవలప్. అండ్ బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు సపోజ్ క్లాట్ పీసెస్ అన్నీ ఎక్కువ వెళ్ళడం వల్ల వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రావడం అవకాశం ఉంది. ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ద రెమెడీ ఆల్మోస్ట్ విల్ బి ద సేమ్. బట్ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే లైక్ ఎప్పుడైనా మనం పీరియడ్లు ఉంటాము ఆ టైంలో కనీసము యూ షుడ్ ఫాలో సడన్ ఫ్యూ థింగ్స్ ఓన్లీ. లైక్ ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ ఫ్రూట్స్ నంబర్ ఆఫ్ టైమ్ ఇన్ ఎ డే యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. ఓకే, ఎందుకంటే ఫ్రూట్స్లో ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇట్స్ ప్యూర్లీ ఆల్కలైన్, వాళ్ళకు అసిడిక్ రియాక్షన్ మనకు ఉండదు. ఓకే, ప్యూర్లీ ఆల్కలైన్ కాబట్టి మనకు నార్మల్గా ఇఫ్ యూ ఈట్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ విదౌట్ యాడింగ్ ఎనీ షుగర్ అండ్ మిల్క్, సో ఒకరికి ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాయి. సార్ మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు. ష్యూర్. హలో అండి. హలో, అక్కడ మైక్ బంద్ ఉంది. హలో అండి. అక్కడ మైక్ బంద్ ఉంటే కెమెరా బంద్ ఉంటే మనకు వినపడదు అని బంద్ చేసేది. ఓకే అండి, సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం అనుకుంటా, మనం లేకపోతే ఎక్కడ ఆన్ చేస్తారు కదా. ఓకే సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం అనుకుంటా, కాల్ కట్ అయినట్టుంది సార్. యా, ప్లీజ్ కంటిన్యూ. యా, సో దిస్ ఈస్ ద నార్మలీ హ్యాపెన్స్. సో ఇప్పుడు ఈ డ్యూరింగ్ దిస్ 5 days పీరియడ్ సపోజ్ లెట్ us సే నార్మల్గా ఒకరికి బ్లీడింగ్ అవుతుంది అంటే నో ప్రాబ్లం, వాళ్ళకు నార్మల్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్.
ఎలా కాకపోతే సపోజ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ జరిగింది, లేకపోతే క్లాట్ పీసెస్ వచ్చేస్తుంది, లేకపోతే అదే టైంలో కొంతమందికి ఈవెన్ పింపుల్స్ డెవలప్ అయిపోతాయి, కొంతమందికి సివియర్ పెయిన్ ఇన్ ద బ్రెస్ట్, ఆ టైప్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి, అండ్ కొంతమందికి మసల్స్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ ఇది అన్నీ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ బెరేబుల్ అయితే పర్వాలేదు, ఇఫ్ ఇట్ ఈస్ అన్బెరేబుల్ పెయిన్ సంథింగ్ లైక్ దట్ ఎట్లా ఏమైనా ఉంటే సో దాని గురించి మనం ఆలోచించాలి అండ్ వీ మస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఓకే, అండ్ నార్మల్ వేలో చూస్తే ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకు రావకూడదు అంటే ఒకరికి ఖచ్చితంగా డైలీ 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళ ఫ్రూట్స్ డైలీ బేసిస్లో తినాలి, అండ్ డైలీ బేసిస్లో వాళ్ళకు మినిమం 7 to 8 hours స్లీప్ ఉండాలి, మంచి స్లీప్ ఉండాలి. ఇది అన్నీ ఉంటే వాళ్ళకు నార్మల్గా బాగానే ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇఫ్ ఈస్ దర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ డిస్మెనోరియా అండ్ ఆల్, సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే విల్ హ్యావ్ సివియర్ స్టమక్ పెయిన్, అండ్ ఈవెన్ దో మీరు ఇది అన్నీ వాడినా సరే కూడా, ఇది అన్ని చిట్కాలన్నీ పాటించినా సరే కూడా మీకు అంత డిఫరెన్స్ రాదు. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు టేక్ కేర్, వీ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. సార్ మీరు అంటే చక్కగా చెప్పారు ఆ ఏజ్ లో ఎలా ఉంటుంది, ఆ టైంలో ఒక ఫీమేల్ కండిషన్ ఎలా ఉంటుంది, తను ఎలా ప్రవర్తిస్తూ ఉంటారని చెప్పారు. సార్ ఇప్పుడు ఈ హార్మోన్ సమస్యలకి పీసీఓడికి లింక్ ఏమైనా ఉంటుందా? 100%. సో దానికి ఏంటి సార్, దాని గురించి యా, ఎప్పుడైనా సరే మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయితే అప్పుడు మాత్రం పీసీఓడి డెవలప్ అవుతుంది. ఓకే, లేకపోతే పీసీఓడి ముందే ఉండదు ఎవరికైనా సరే. సో ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంది. 100% వచ్చే ఛాన్సెస్. ఓకే, సో హార్మోనల్ ఇంబాలెన్స్ ఒకరికి నార్మల్గా అయితే ఓకే, దట్ హ్యాపెన్స్ జనరలీ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఓకే, సో ఎలా కాకుండా ఏమవుతుందంటే ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మేబీ some sort of severity will be there or dysmenorrhea will be there, otherwise maybe some clot pieces is going on the during that period, and otherwise somebody is not eating correct food and they don't have proper physical exercise, అట్లాంటి ఏమైనా ఉంటే అప్పుడు అన్ని అబ్నార్మాలిటీ ప్రతిదీ పెరుగుతాయి అక్కడ. ఒకరికి ఫైబ్రాయిడ్స్ డెవలప్ కావచ్చు, పీసీఓఎస్ డెవలప్ కావచ్చు, అండ్ అదే టైంలో వాళ్ళకు ఈవెన్ ఒబేసిటీ కూడా డెవలప్ అవడం అవకాశం ఉంది. అండ్ ఒకరికి కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే ఓకే, ఇఫ్ దే ఆర్ ఇంటూ స్లిమ్ పర్సనాలిటీ ఈవెన్ వాళ్ళకు బెల్లీ ఫ్యాట్ కూడా డెవలప్ అవడం అవకాశం ఉంది. ఓకే, యా, సో దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ కాంప్లికేషన్స్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ నార్మల్లీ హ్యాపెన్స్ వెన్ ఎవర్ దర్ ఇస్ ఏ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద ఫీమేల్ బాడీ. ఇది జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇది మేనేజ్ చేయాలంటే మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ రాకూడదు, ఒకరు నార్మల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే సో దెర్ ఆర్ సమ్ మెడిసిన్స్. సో ఈవెన్ దే కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నంబర్. మై నంబర్ ఈజ్ 9014005994. ఈ నెంబర్కు కాంటాక్ట్ చేసి వాళ్ళు రావచ్చు. అండ్ వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మెడిసిన్ ఈవెన్ డ్యూరింగ్ దట్ puberty, whatever abnormality will be there, I have good medicine. Apart from that, even for this kind of problems, like somebody is getting very severe pain, unbearable pain during the period, and she is rushing to the hospital. హాస్పిటల్లో ఏంటంటే సార్ నాకు ఐవీ పెట్టండి, కొంచెం ఇంజెక్షన్ ఇవ్వండి నా పెయిన్ తగ్గించుకోవడానికి, అంతా అన్బెరేబుల్ పెయిన్ ఉంటుంది. ఇఫ్ దట్ ఈస్ ద కండిషన్ దెన్ అన్ని డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి కదా. సో ఇలా రాకుండా ఉండాలంటే కూడా వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్, అండ్ ఆ మెడిసిన్స్ వాడే ఓన్లీ సింగిల్ మెడిసిన్ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ ఓన్లీ వన్ సింగిల్ మెడిసిన్ ట్రీట్మెంట్. ఇఫ్ దే టేక్ దట్ మెడిసిన్, సో ఇన్ ద నెక్స్ట్ పీరియడ్ సో దే విల్ నాట్ గెట్ సచ్ కైండ్ ఆఫ్ సివియర్ పెయిన్ అట్ ఆల్. సో వాళ్ళకి ఈ టైప్ పీరియడ్స్ పెయిన్ అన్నీ తగ్గిపోతుంది. దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ స్టైల్. ఓన్లీ ఒకరోజు ఉంటుంది, ఒక నార్మల్ మోడరేట్ వైజ్ పెయిన్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత వాళ్ళకు అగైన్ నార్మలైజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ దేర్. యా, అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్. If you are coming to the third phase comes to the marriage and pregnancy. Okay. So whenever they are getting married, that time also there will be some sort of hormonal changes. ఈ hormonal changes వల్ల వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ somebody will get urinary infection, okay, somebody will get severe back pain, lethargy, and జుట్టు ఊడిపోవడం, అండ్ దాంతో పాటు కళ్ళు మంటూ రావడం,
ఓకే. అండ్ దాంతో వాళ్ళకు కొంతమందికి ఆకలి తగ్గిపోతుంది. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డెవలప్స్. కొంతమందికి జుట్టు చాలా సివియర్గా ఊడిపోతుంది అనమాట. సో దే హ్యావ్ టు టేక్ కేర్. సో యాక్చువల్లీ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, actually some people they know about all this thing, so they know about my treatment, so they generally come before the marriage, something like that. Like if you are coming before the marriage, then if you are taking some sort of medication to get it prepared for the marriage anamata, okay, so then that is advanced level of treatment. Okay, ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి తీసుకుంటే వాళ్ళకి ఈ టైపు complications ఏం రావు అనమాట. సో దే విల్ గెట్ రెడీ ఫర్ ద మ్యారేజ్ అండ్ దే విల్ గెట్ మ్యారేజ్, దే విల్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ స్టైల్ విదౌట్ ఫేసింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఎలా కాకపోతే అనదర్ ఫేజ్ విల్ బి దేర్. సో దట్ ఈస్ కాల్ నార్మల్లీ ప్రెగ్నెన్సీ. సపోజ్ మ్యారేజ్ అయిపోయింది, తర్వాత ప్రెగ్నెన్సీ ఒక లేడీకు స్టార్ట్ అయిపోయింది. సో డ్యూరింగ్ దట్ ప్రెగ్నెన్సీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. అండ్ ఈ ప్రెగ్నెన్సీ యాక్చువల్లీ స్టార్ట్ అయితే మన బాడీలో నార్మల్గా ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల దర్ బి సివియర్ కాంప్లికేషన్స్ విల్ బి దేర్, లైక్ సివియర్ స్టమక్ పెయిన్, సివియర్ మసల్స్ పెయిన్, అండ్ కొంతమందికి అదే టైంలో వాళ్ళకు ఫీవర్ వచ్చేస్తుంది. అండ్ ఫీవర్ విల్ బి దేర్ ఎవ్రీ నౌ అండ్ దెన్. ఒక్కోసారి ఆటోమేటిక్ వచ్చి తగ్గిపోతుంది, ఒక్కోసారి మళ్ళీ వచ్చేస్తుంది. ఫీవర్ కూడా అదే టైంలో వస్తుంది అనమాట వాళ్ళకి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లెథర్జీ. అంటే లెథర్జీ అంటే వాళ్ళకు ఏ పని చేయబుద్ధి కాదు, ఆ టైపు సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతుంది. దే జస్ట్ వాంట్ టు బీ ఇన్ ద రెస్ట్, అట్లా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ డెవలప్ అవుతుంది, కొంతమందికి వామిటింగ్ అయిపోతుంది. అండ్ కంప్లీట్ లాస్ ఆఫ్ అపెటైట్, వాళ్ళకు అసలు తినబుద్ధి కాదు, ఏ ఫుడ్ తినాలని అనిపించరు. సో దట్ టైమ్ ఈవెన్ నా సజెషన్ ఏంటంటే వీ కెన్ టేక్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్. ఓకే, అండ్ కొంచెం మూవింగ్ హియర్ అండ్ దేర్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం మూమెంట్లో ఉంటే మనకు రకరకాల ఇబ్బంది నుంచి మనం బయటపడగలుగుతాం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద వెరీ టఫెస్ట్ పీరియడ్ సిన్స్ డే 1 to 9th month or 10th month till డెలివరీ. ఓకే, సో డెలివరీ కానీ సీజరిన్ కానీ అయిన అప్పుడు వరకు వాళ్ళకు ఆ టైప్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ అన్నీ జరుగుతూనే ఉంటాయి బాడీలో. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ జనరలీ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ హ్యాపెన్స్. కొంతమందికి ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ కాకుండా వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత ఈవెన్ మైల్డ్ బ్లీడింగ్ కూడా వాళ్ళకు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అండ్ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే చక్కర వచ్చి పడిపోతారు వాళ్ళు. ఓకే, ఎలాంటివి కూడా ఉంటాయి. అండ్ కొంతమందికి లో బీపీ వచ్చేస్తాయి. లో బీపీ వస్తే ఆటోమేటికలీ గిడీనెస్ వస్తే వాళ్ళు పడిపోతారు. సో అగైన్ వీ థింక్ అరే ఏమైంది అట్లా, మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు రష్ టు ద డాక్టర్. బట్ అట్లా చేయడం అసలు అవసరమే లేదు. దట్ టైమ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ సఫిషియంట్ ఫ్రూట్ జ్యూస్ అండ్ ఫ్రూట్స్, మీకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ రాదు. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, సపోజ్ మీరు వాటర్ తాగినా కూడా మీకు అది కూడా వామిటింగ్ అయిపోతుంది. మీరు సపోజ్ నార్మల్గా మోడర్న్ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారు, లైక్ మోడర్న్ మెడిసిన్స్ కోసం మీరు వెళ్ళారు, లేకపోతే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, అండ్ అక్కడ మీకు వాళ్ళ మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ కానీ ఆ ఇంజెక్షన్ మీరు తీసుకున్నా సరే కూడా మీకు వామిటింగ్స్ ఆగట్లేదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దే మస్ట్ కమ్ టు మై క్లినిక్. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మెడిసిన్ అండ్ దట్ సార్ట్ ఆఫ్ వామిటింగ్ విల్ స్టాప్ within just 5 to 10 minutes. Immediately it will respond. Very good medicines I have. And ఈ మెడిసిన్స్ వాళ్ళకు విదిన్ 5 to 10 minutes వాళ్ళకు తగ్గిస్తాయి అన్నమాట. వామిటింగ్ సెన్సేషన్ తగ్గితే వాళ్ళకు తినవదే అవుతుంది అండ్ ఈజీలీ వాళ్ళు తినగలుగుతారు. తింటే వాళ్ళకు కొంచెం ఎనర్జీ లెవెల్ అగైన్ డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ నార్మల్లీ హ్యాపెన్స్. దట్ ఈస్ అనదర్ సిమ్టమ్స్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. అండ్ ఫ్యూ మోర్ సిమ్టమ్స్ ఆల్సో ఇస్ దేర్. లైక్ అక్కడ ఏమవుతుందంటే కొంతమందికి కొంచెం బేబీ గ్రోత్, మనకు ఫీటస్ గ్రోత్ పెరిగిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు దే విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లైక్ కొంతమందికి ఉమ్ము నీళ్ళు పెరగడం, అండ్ కొంతమందికి వైట్ పెరగడం, కొంతమందికి సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఓకే, సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవడం.
అండ్ బాడీ పెయిన్స్ నార్మల్లీ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఓకే, అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా అన్ని డెవలప్ అయిపోతుంది. అండ్ ఈ టైపు ప్రాబ్లమ్స్కు అన్నీ మనం చెక్ పెట్టాలంటే ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్స్ ఇఫ్ దే కంటిన్యూ డ్యూరింగ్ దట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఆఫ్ 9 months. సార్ మరి ఇప్పుడు ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అంటే ఇంకా ఏమి అంటే కొంతమందికి సడన్ గా పింపుల్స్ వచ్చేస్తుంటాయి, అప్పటివరకు బాగానే ఉంటుంది ఫేస్, ఆ పింపుల్స్ వస్తాయి, హెయిర్ కూడా అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ గ్రోత్ అవుతూ ఉంటుంది. చాలా మంది లేడీస్ దీనికి ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. ఇది ఏ కారణం వల్ల వస్తుంది? యాక్చువల్లీ ద మెయిన్ రీజన్ ఇస్ ద PCOD అండ్ PCOS. ఓకే. సో అక్కడ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ జరగడం వల్ల వాళ్ళకు ఏమవుతుందంటే PCOD PCOS డెవలప్ అవుతుంది. అండ్ అదే టైంలో వాళ్ళకు సెంట్రల్ ఒబెసిటీ డెవలప్ అయిపోతుంది. అండ్ అదే టైంలో వాళ్ళకు బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. అండ్ అదే టైంలో వాళ్ళకు మూడ్ స్వింగ్ ఉంటుంది. అండ్ హెయిర్ ఫాల్స్ ఉంటాయి. అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఓకే, సో ఇది అన్నీ ఇన్ జనరల్గా జరిగిపోతుంది అండ్ మనకు తెలియదు. మనం ఈచ్ వన్ పర్టికులర్ సిమ్టమ్స్కు మనం చూస్తున్నాం అన్నమాట. ఏంటంటే సపోజ్ లెటస్ మీకు పింపుల్స్ వచ్చింది, పింపుల్స్ వస్తే మీరు ఆలోచిస్తున్నారు ఓన్లీ పింపుల్స్ కదా, మీరు డాక్టర్కి వెళ్ళి అడుగుతున్నారు ఏంటంటే నాకు పింపుల్స్కి మెడిసిన్ ఇవ్వండి, పింపుల్స్ వచ్చేస్తుంది నాకు, అంతే. యు ఆర్ అప్ టు దట్ లెవెల్. ఓకే, బట్ అక్కడ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద రూట్ కాజ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ద పింపుల్స్. ఓకే, సో పింపుల్స్ వచ్చిందంటే మనకు ఎందుకు వచ్చిందని దర్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్. సో ఇది అన్ని మనం చూస్తే ఫైనల్లీ ఇట్ ఈస్ కమింగ్ టు ద హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద ఫీమేల్ బాడీ. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఐ హ్యావ్ సీన్ ఫ్యూ మోర్ కేసెస్. లైక్ ఎలాంటి కేసెస్ అంటే లైక్ అప్ టు menstrual period everything was okay, then after that suddenly they become slim. Okay, వాళ్ళకు అప్పటి నుంచి వెయిట్ పెరగడం ఆగిపోయింది అన్నమాట. కంప్లీట్గా వెయిట్ పెరగట్లేదు, అప్పటి నుంచి కంప్లీట్ స్టాప్ అయిపోయింది వెయిట్ పెరగడం. అండ్ వెయిట్ పెరగకుంటే ఉంటే దానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది అక్కడ. ఓకే, సో దర్ మే బీ హైపర్థైరాయిడిజం, అది కూడా కావచ్చు వాళ్ళ బాడీలో. హైపర్థైరాయిడిజం ఉంటే కూడా వాళ్ళకు వెయిట్ పెరగదు. దట్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ. అండ్ ఇన్ కేస్ వాళ్ళకు నార్మల్గా ఏ విధానంగా ఉండాల్సింది అన్ని రకాల హార్మోన్స్ వాళ్ళ బాడీలో ఆ టైపు ఇన్ కేస్ వాళ్ళకు ప్రొడ్యూస్ అవ్వట్లేదంటే దానివల్ల కూడా వాళ్ళకు 100 to 100% వాళ్ళకు బాడీ గ్రోత్ నార్మల్గా ఉండవు. దట్ ఈస్ వన్. ద అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ స్లీప్ ఇన్ నైట్, సరిగా నిద్ర పట్టకపోతే కూడా మనకు రకరకాల ఇబ్బందులు వచ్చేస్తాయి. బికాజ్ నౌ డేస్ ఇన్ దిస్ జనరేషన్ ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారంటే దే కీప్ ఆన్ రీడింగ్ సంథింగ్, అదర్వైజ్ దే కీప్ ఆన్ వాచింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మూవీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ దే విల్ స్లీప్ ఆఫ్టర్ 1 o'clock 2 o'clock in the night, then they'll wake up very early, లేకపోతే సమ్ టైమ్స్ దే స్లీప్ వెరీ లేట్ అవర్స్. ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. But our body is not exactly designed for that. When God is giving us the నేచర్లో మనకు డే అండ్ నైట్ జరుగుతుంది. ఈ డే అండ్ నైట్ జరగడానికి ఇదే కారణం అన్నమాట. బికాజ్ దిస్ డే అండ్ నైట్ జరగడానికి ఒకటే కారణం అక్కడ ఏంటంటే ఇట్ విల్ రెగ్యులేట్ యువర్ circadian rhythm in the body. Okay, that is the only thing God has given us day and night. అండ్ నైట్ మనకు ఎందుకు ఇచ్చారంటే దేవుడు యూ మస్ట్ టేక్ రెస్ట్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అండ్ ఆ టైంలో స్పెషలీ వెన్ ఈవినింగ్ స్టార్ట్స్, దిస్ నార్మలీ డే ఎండ్స్ అండ్ ఈవినింగ్ స్టార్ట్స్, అప్పుడు ఏమవుతుంది డార్క్నెస్ స్టార్ట్ అయిపోతుంది. లెట్ అస్ సే అరౌండ్ 8 o'clock ఈవినింగ్ నుంచి మనకు ఎనీవన్ ఈజ్ స్లీపింగ్ well after 8 o'clock or after 10 o'clock, at the most at 10 o'clock. Okay, so వాళ్ళ బాడీలో కొన్ని హార్మోన్స్ వాళ్ళకు సిక్రేషన్ జరుగుతుంది. అండ్ దట్ టైమ్ దే మస్ట్ స్లీప్ విదౌట్ ఎనీ లైట్ ఇన్ ద రూమ్లో లైట్ ఉండకూడదు అండ్ డార్క్నెస్ ఉండాలి. అదే టైంలో వాళ్ళకు సఫిషియంట్ నిద్ర ఉండాలి. అండ్ ఇఫ్ దే ఆర్ స్లీపింగ్ విదౌట్ ఎనీ డిస్టర్బెన్స్ టిల్ 5 to 6 o'clock, that is more than enough for them. అండ్ ప్రతిదీ వాళ్ళకు అప్పుడు అన్నీ బాగానే జరుగుతాయి వాళ్ళ బాడీలో. వాళ్ళ శరీరంలో జరగాల్సింది రసాయనిక ప్రక్రియ
అన్నీ కరెక్ట్గా జరుగుతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు హార్మోనల్ ఇంబాలెన్స్ మ్యాక్సిమం అక్కడ రాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇన్ నౌ డేస్ ఇన్ ద ప్రెజెంట్ జనరేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ పాయింట్ అక్కడ. అండ్ అనదర్ థింగ్ ఐ హ్యావ్ సీన్, లైక్ somebody is in the stress or some sort of dominating environment, like somebody is living in the dominating parents, otherwise somebody is living with the dominating boss. Okay, somebody is working for the dominating boss, ఆ టైప్ ఏమైనా జరిగితే కూడా దానివల్ల కూడా రకరకాల హార్మోనల్ ఇంబాలెన్స్ మన బాడీలో జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే దర్ విల్ బి ఏ ఫియర్ అండ్ ఫోబియా. ఓకే, సో దాట్ ఫియర్ జనరలీ క్రియేట్స్ ద కార్టిసోల్ ఇన్ ద బాడీ. ఆ ఫియర్నెస్, సపోజ్ మీకు ఒక డామినేటింగ్ బాస్ ఉన్నారు అన్నమాట. ఓకే, సో వన్స్ యూ గో టు ద ఆఫీస్, దెన్ వాట్ హ్యాపెన్స్, విదౌట్ ఎనీ రీజన్ హీ స్టార్ట్ ఫైరింగ్ యూ. ఓకే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, దెన్ డెఫినెట్లీ మనం అనుకోవాలి ఏంటంటే యూ విల్ హ్యావ్ డెఫినెట్లీ ప్రతిరోజు మీరు ఆఫీస్కి వెళ్ళక ముందే మీకు ఫియర్ డెవలప్ అయిపోతుంది. సో దట్ ఫియర్ క్రియేట్స్ cortisol and adrenaline in our body. That's sort of fear. So if you are living with the fear, if you are living with the anticipation, like this is going to happen, this is going to happen. Otherwise you are in your family, let us say your husband takes alcohol on daily basis, and whenever he takes alcohol, he comes to the office, he comes home, and that time he start firing you. Otherwise he start firing at home. He creates a lot of disturbance in the ఫ్యామిలీ. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక అన్హ్యాపీనెస్ స్టార్ట్ అయిపోతుంది. అరే, వై ఐ గాట్ మ్యారీడ్ టు సచ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే, సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ డెవలప్, అండ్ డ్యూ టు దాట్ ఒక బాధ మనకు ఎప్పటికీ మనసులో ఉంటుంది, అండ్ దానివల్ల మనకు 100% ఈ టైపు స్ట్రెస్ హార్మోన్ మన బాడీలో జనరేట్ అవుతుంది. సో ఈ స్ట్రెస్ హార్మోన్ వల్ల మనకు ఏమవుతుందంటే హ్యాపీ హార్మోన్స్ అన్నీ జనరేట్ టోటల్గా మనకు యాక్చువల్లీ అక్కడ డొమినేట్ అయిపోతుంది. అండ్ దానివల్ల ఏమవుతుంది, ఈ స్ట్రెస్ హార్మోన్ వల్ల ఒకరికి షుగర్ డెవలప్ కావచ్చు, ఒకరికి బీపీ పెరగడం అవకాశం ఉంది, ఒకరికి కోపం రావడం అవకాశం ఉంది, వాళ్ళకు ఇరిటేషన్ డెవలప్ అవడం అవకాశం ఉంది. అండ్ ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ లివింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, మీకు మల్టిపుల్ కాంప్లికేషన్స్ రావడం అవకాశం ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ ప్రాబ్లమ్స్. మనం చూడడానికి ఏంటంటే ఒకరికి బీపీ వచ్చేసింది, ఒకరికి షుగర్ వచ్చేసింది, లేకపోతే ఒకరికి హైపర్థైరాయిడిజం డెవలప్ అయిపోయింది. ఓకే, ఇది అన్ని మనం చూస్తున్నాం. బట్ దీస్ ఆర్ ద జస్ట్ లైక్ ద ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్ అన్నమాట. ప్లాంట్ విల్ బి ఓన్లీ వన్. ఓకే, రూట్ కాజ్ విల్ బి ఓన్లీ వన్, రూట్ విల్ బి ఓన్లీ వన్. సో ఈ టైప్ మనం చూస్తే, సో అక్కడ ఏమవుతుందంటే ద రూట్ కాజ్ మే బి ద స్ట్రెస్ ఓన్లీ, or maybe some sort of tensions, anxiety, some sort of fear. సో దానివల్ల కూడా ఇది అన్ని మొత్తం టోటల్గా డెవలప్ అవుతుంది మన బాడీలో. సో ఈ టైపు హార్మోనల్ ఇంబాలాన్స్కు మనం చెక్ పెట్టాలంటే అక్కడ ఖచ్చితంగా మనం ఏంటంటే డైలీ బేసిస్లో ఒకరు మినిమం ½ అవర్ మెడిటేషన్ చేయాలి. సార్, ఇందాక మీరు మాట్లాడుతున్నారు అసలు ఈ సమస్య వచ్చినప్పుడైనా వాళ్ళు ఎలా ఉండాలి డే టు డే లైఫ్లో, ముఖ్యంగా వాళ్ళు మెడిటేషన్ ఖచ్చితంగా ½ అవర్ చేయాలి అంటున్నారు. సో ప్లీజ్ కంటిన్యూ సార్. సో ఈ స్ట్రెస్ హార్మోన్స్కి మనం నార్మలైజ్ చేయాలంటే దర్ ఈస్ నో మెడిసిన్ యాజ్ ఆఫ్ నౌ. If is there any sort of medication in different types of streams in the modern society, that is for temporary basis. And ఆ మెడిసిన్స్ మనం వాడితే దానివల్ల మనకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఓకే, ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ కూడా మనకు స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఎలా చేయకుండా మనం ఓన్లీ న్యాచురల్గా మనం ఆలోచిస్తే ఒకటే మార్గం అక్కడ. ఎనీ సార్ట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ టెక్స్ ప్లేస్. అదర్వైజ్ మనము మన బాడీకు ఒక బ్యాలెన్స్గా ఉంచాలి, మైండ్కు మనం బ్యాలెన్స్గా ఉంచాలి. ఈ రెండు దాని మీద కరెక్ట్గా మనం కాన్సన్ట్రేట్ చేసామనుకో, సో వాట్ ఎవర్ వర్క్ యూ డూ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. కరెక్ట్గా అన్నీ జరుగుతాయి అన్నమాట. లేకపోతే ఏ డిసిషన్ మీరు తీసుకుంటే ఆ డిసిషన్ కూడా కరెక్ట్గా జరుగుతాయి. యూ కెన్ టేక్ ద రైట్ డిసిషన్ ఇన్ ద రైట్ టైం. ఓకే, సో ఇన్ కేస్ ఎలా చేయకపోతే, ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ ఫ్లక్చుయేటింగ్, ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ ఎ బ్యాలెన్సింగ్ మేనర్, అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఆటోమేటికలీ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్స్టాకల్ ఫేస్ చేయాల్సిన అవుతుంది. యూ మైట్ టేక్ ద సమ్ సార్ట్ ఆఫ్ రాంగ్ డిసిషన్ మీరు తీసుకోవాల్సిన అవుతుంది.
కరెక్ట్ డిసిషన్ మీరు కరెక్ట్గా తీసుకోలేదు, ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో అక్కడ ఏమవుతుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, లైక్ డైలీ బేసిస్లో ప్రతి ఒక్క వ్యక్తి కనీసం ½ an hour to 40 minutes మెడిటేషన్ కూడా చేయాలి. బికాజ్ గాడ్ ఈజ్ గివెన్ అస్ 24 hours. అట్లీస్ట్ మనము 24 minutes అయినా మనము మెడిటేషన్ గురించి స్పెండ్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ ఈ మెడిటేషన్ సార్ మెడిటేషన్ కి హార్మోన్ బ్యాలెన్స్ కి లింక్ ఏంటి సార్? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే సపోజ్ లెడస్తే ఒకరు మీకు తిట్టేశారు, ఓకే, లేకపోతే ఒకరికి యూ గట్ సమ్ సార్ట్ ఆఫ్ సాడ్ న్యూస్, లైక్ సంబడి ఈజ్ వెరీ క్లోజ్ టు యూ ఈజ్ ఎక్స్పైర్డ్. ఓకే, సో అప్పుడు ఎప్పుడైనా సరే మీ బాడీలో అదే టైంలో సమ్ సార్ట్ ఆఫ్ హార్మోనల్ జనరేషన్ జరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ హార్మోన్. ఈ స్ట్రెస్ హార్మోన్ జనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ అమిగ్డాలా హైజాక్ అవుతుంది అన్నమాట, ఇమీడియట్లీ విదిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఓకే, ఈ అమిగ్డాలా హైజాక్ అయితే మళ్ళీ అగైన్ ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ ఫ్లోలు డిఫరెన్స్ వచ్చేస్తాయి. ఓకే, ఈ అమిగ్డాలా హైజాక్ కాకుంటే ఉండాలంటే మళ్ళీ అగైన్ తిరిగి కరెక్ట్ పొజిషన్కు మనకు రావాలంటే మనకు ఏంటంటే బ్లడ్ ఫ్లో కూడా అక్కడ కరెక్ట్గా జరగాలి. ఓకే, సో ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ డేంజరియస్ హార్మోన్ అన్నమాట, ఏది కార్టిసోల్ అండ్ అడ్రెనాలిన్. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ మెడిటేషన్ ఫర్ అట్లీస్ట్ ఫర్ ½ an hour to 40 minutes, again ఈ అమిగ్డాలా హైజాక్ విల్ కమ్ టు ద కరెక్ట్ స్టేట్స్. ఓకే, సో అప్పుడు this is which I am telling, it is 100% science only. It is as per science only I am telling you. It's nothing like that. It is simply bluffing something. It's not like that. Okay, ఈ అమిగ్డాలా హైజాక్ అయితేనే ఒకరు స్ట్రెస్కి వెళ్ళిపోతాడు డైరెక్ట్లీ. సో అప్పటి నుంచి వాళ్ళ బాడీలో స్ట్రెస్ హార్మోన్ జనరేట్ అవుతుంది అండ్ ఇమీడియట్లీ వాళ్ళకు రకరకాల ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అండ్ దట్ ఈస్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మెనీ పేషెంట్స్ లైక్ దిస్ అన్నమాట. కొంతమంది వచ్చి చెప్తారు లైక్ ఐ వాజ్ కంప్లీట్లీ ఓకే అండ్ ఐ వాజ్ వెరీ క్లోజ్ టు మై ఫాదర్, ఐఎమ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్, అండ్ సడన్లీ మై ఫాదర్ has got heart attack, he is expired, and since that day I become ill and completely నేను ఇల్గా అయిపోయాను. అండ్ అప్పటి నుంచి నాకు అసలు హెల్త్ బాగలేదు అండ్ ఈ ఇల్నెస్ ఎప్పటికీ ఉంటుంది అండ్ ఆల్వేస్ ఐ ఫీల్ వీక్ అండ్ నాకు ఒక ఫియర్ డెవలప్ అయిపోయింది అండ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ ఫ్రమ్ మై మైండ్. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ జనరల్లీ హ్యాపెన్స్. సో అప్పటి నుంచి ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఈ టైప్ హార్మోనల్ ఇంబాలన్స్ జరిగి వాళ్ళకు ప్రాబ్లమ్స్ అన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఈ టైపు ప్రాబ్లమ్స్కు మనం సరిగా చేయాలంటే దర్ ఈజ్ ఓన్లీ వే లెఫ్ట్. లైక్ యూ షుడ్ చేంజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్, యూ షుడ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ యూ మస్ట్ డూ మెడిటేషన్ అట్లీస్ట్ ½ an hour to 40 minutes in a day. Okay, otherwise whatever you are doing, let us say prayer, let us say namaz, you are into whatever religion, you must spend time for the spirituality. Okay, then ఇది అన్ని బ్యాలెన్స్ అవుతుంది. అండ్ లాస్ట్ టైమ్ as you are asking about the ladies problem, I have completed around 3 rounds. So 4th round is we have completed the pregnancy. Okay, pregnancy part is over. The next step is the lactation in the sense like the mother feeding the child up to 18 months normally as per the medical science. Okay, 18 months వరకు ఫీడ్ చేయాలి ఒకరు. సో ఈ 18 months వరకు ఎప్పటి వరకు ఒక మదర్కు మిల్క్ సెక్రేషన్ జరుగుతూనే ఉన్నాయి. సో దట్ ఈస్ పీరియడ్ జనరలీ వీ కాల్ లాక్టేటివ్ పీరియడ్ అని మనం చెప్తాం మెడికల్ లాంగ్వేజ్. సో ఇన్ దాట్ డ్యూరింగ్ దాట్ పీరియడ్ ఆల్సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇన్ ద బాడీ అండ్ డ్యూ టు దాట్ ద లేడీస్కు రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అంటే సివియర్ వీక్నెస్ అండ్ సమ్టైమ్స్ మసల్స్ పెయిన్, సమ్టైమ్స్ బ్యాక్ పెయిన్, సమ్టైమ్స్ వెరీనెస్ అండ్ డల్నెస్ ఆఫ్ ద మైండ్ అండ్ సమ్టైమ్స్ దే విల్ ఫీల్ ఇండైజెషన్ అండ్ కొంతమందికి కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా దానివల్ల డెవలప్ అవడం, ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. And during this lactation period also, that complete 18 months, we can say it is also one type of hormonal imbalance in the body. That is the
fourth stage. Fifth stage is the menopause. Okay. Okay. So that menopause normally ladies are getting around 45 to 55. మనం మెడికల్ సైన్స్ ప్రకారంగా మనం చెప్తే ఇట్ ఈస్ 45 to 55 ఏజ్. కొంతమందికి 2-3 years ముందే కూడా వచ్చేస్తుంది, కొంతమందికి 2-3 years తర్వాత కూడా వస్తుంది. ఓకే, బట్ ఇట్ స్టేజ్ ఇన్ ద హ్యూమన్ బాడీ టిల్ 10 years. 10 years వరకు ఉంటుంది అనమాట. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే లైక్ డ్యూ టు అవర్ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్, డ్యూ టు అవర్ అన్హెల్తీ లైఫ్ స్టైల్, మనకు ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఐ హ్యావ్ సీన్ ద గర్ల్స్ హూ ఆర్ ఇన్ టు 32, 34 ఈవెన్ దే ఆర్ ఆల్సో సఫరింగ్ విత్ ద దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ మెనోపాస్. మెనోపాస్ వాళ్ళకు వచ్చేస్తుంది. ఓకే, సో లెట్ అస్ సే మనకు ఎలా తెలుస్తుంది ఈ మెనోపాస్ వచ్చిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? బికాజ్ పీరియడ్ ప్రతి ఒక్కరికి ఆగిపోతే మనము మెనోపాస్ అని చెప్పలేము. ఓకే, బట్ పీరియడ్ కొంతమందికి ఏమవుతుందంటే లైక్ ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ దాన్ 1 year, కంప్లీట్లీ absence of the menstrual period for completely 1 year, then only we can count it as a menopause. బట్ అక్కడ ఏమవుతుందంటే ఈ కంప్లీట్ 1 yearలో కూడా ఏమవుతుందో వాళ్ళకు మనము ఒకరికి కాన్ఫిడెంట్లీ చెప్పాలంటే దర్ ఈజ్ ఎ స్మాల్ బ్లడ్ టెస్ట్. ఓకే, సో ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే కూడా వాళ్ళకు తెలుస్తుంది. అండ్ ఈ మెనోపాజ్ పీరియడ్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ హైలీ టఫెస్ట్ పీరియడ్ ఫర్ ఆల్ ద లేడీస్. ఎందుకంటే వాళ్ళకు ఒకేసారి ఏమవుతుందంటే వాళ్ళకు నిద్ర పట్టదు. ఓకే, రాత్రి హోల్ నైట్ వాళ్ళు పడుకోలేదు సరిగా. ఓకే, అస్సలు నిద్ర రాదు. వాళ్ళు ఆలోచిస్తారు ఏమైపోయింది. నిద్ర రాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమవుతుంది, ఇరిటేషన్ డెవలప్ అవుతుంది, కోపం వచ్చేస్తాయి. ఓకే, సో ఎవ్రీడే ఎస్ ఎవ్రీడే వాళ్ళకు ఫ్యామిలీ మీద కానీ వర్క్ ఎన్వైరన్మెంట్లు కానీ ఎక్కడైనా సరే అన్నెసరీ దే విల్ కీప్ ఆన్ షౌటింగ్. సో that will become a big problem in future. That is one. The second thing, ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ మెనోపాజ్ వచ్చినప్పుడు నార్మల్గా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ మనకు తగ్గిపోతుంది. తగ్గిపోతే అక్కడ ఏమవుతుందంటే డ్యూ టు దిస్ ఈస్ట్రోజన్ లో ఈస్ట్రోజన్ లెవెల్ ఇన్ ద బాడీ, మన బాడీలో హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ తగ్గిపోతే మనకు అనీమియా డెవలప్ అయిపోతుంది. అండ్ దానివల్ల మనకు వేరే ప్రాబ్లమ్స్ లైక్ మనకు మసల్స్ పెయిన్, జాయింట్ పెయిన్స్, అండ్ నార్మల్గా దే విల్ హ్యావ్ పెయిన్ ఇన్ ద బ్రెస్ట్, పెయిన్ ఇన్ ద నెక్, పెయిన్ ఇన్ ద నీ జాయింట్ అండ్ ఈవెన్ యాంక్లెట్ జాయింట్. ఓకే, ఈ టైపు పెయిన్స్ అన్నీ డెవలప్ అయిపోతుంది. మసల్స్ పెయిన్ సివియర్గా ఉంటుంది. కొంతమందికి హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ లెట్ అస్ సే ఫర్ యు ఆర్ వాకింగ్ ఫర్ 1 kilometer or half kilometer, you won't be able to walk that much of distance. ఇమీడియట్లీ మీకు ఆ టైపు ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ మీరు 1 kilometer నడవాలంటే కూడా మీకు కష్టం అయిపోతాయి. ఓకే, దట్ ఈజ్ ఆల్సో అనదర్ ప్రాబ్లం. అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లం, కొంతమందికి హాట్ ఫ్లాషెస్ డెవలప్ అవుతుంది. హాట్ ఫ్లాషెస్ డెవలప్ అయితే వాళ్ళకు ఏమవుతుందంటే సమ్ టైమ్స్ దే విల్ ఫీల్ వెరీ హాట్ ఇన్సైడ్, సమ్ టైమ్స్ దే విల్ బికమ్ వెరీ వెరీ కూల్ అండ్ వాళ్ళకు చెమటా పట్టేస్తాయి అనమాట. ఇమ్మీడియట్లీ దే విల్ బికమ్ వెరీ కూల్, బాడీ విల్ బికమ్ వెరీ కూల్ అండ్ చెమటా పడడం అవకాశం ఉంది. అండ్ ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే అదే టైంలో ఈ డ్యూరింగ్ దిస్ మెనోపాజ్ వాళ్ళకు గుండెలు దడ స్టార్ట్ అయిపోతాయి. చాలా ఘోరంగా దడ వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ దడ వచ్చినప్పుడు వాళ్ళకు ఒకటే ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ అండ్ ఐఎమ్ గెటింగ్ పెయిన్ నియర్ ద హార్ట్ రీజియన్. ఓకే, నాకు ఏమో గుండెలు దడ వచ్చేస్తుంది, ఎంత వేగంగా మనకు కొట్టుకుంటుంది కాబట్టి మనకు భయం వచ్చేసి అగైన్ దే విల్ ఫీల్ లైక్ ఐఎమ్ గెటింగ్ హార్ట్ అటాక్, అగైన్ దే విల్ రష్ టు ద డాక్టర్. ఓకే, సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. అండ్ ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే లైక్ స్కిన్ పూర్తిగా డల్ అయిపోతుంది. స్కిన్ వాళ్ళకు నార్మల్ స్కిన్ లాగా ఉండవు, కంప్లీట్లీ బ్లాకిష్నెస్ వచ్చేస్తాయి. అండ్ దాట్ హ్యాపెన్స్ డ్యూ టు దిస్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ. ఓకే, యాక్చువల్లీ దెర్ ఆర్ సమ్ మెడికేషన్ ఆల్సో. సో ఆ మెడికేషన్ మనము స్టార్ట్ చేస్తే స్కిన్ డల్నెస్ కూడా మనకు తగ్గుతుంది అండ్ అన్నీ బాగా అవుతుంది. ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు కరెక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ డ్యూరింగ్ దిస్ menopause, whatever problems is developing and whatever problem is faced by the women, I'll tell them that I have a very good medicine is there.
So even they can call me, they can come to my clinic, they can collect that medicine, they can maintain easily. ఈ మెనపాస్లో మనకు ఉండదు అనమాట. ఓకే, ఎన్నో ప్రాబ్లమ్స్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు సింగిల్ మెడిసిన్ ద్వారా వాళ్ళకు అన్నీ తగ్గుతుంది. సో దీస్ ఆర్ ద నార్మలీ phases, different phases of the woman life. And I'll suggest everyone, like all the gents, I'll tell them like they must cooperate to the ladies in their house especially during all these 5 different phases of the life. థ్యాంక్ యూ సార్. ఎంతో అంటే ఇప్పుడు ముఖ్యంగా దీనివల్లే చాలా మంది ఫీమేల్స్ సఫర్ అవుతా ఉన్నారు. చక్కటి టాపిక్ సార్. అసలు ఎలా వస్తుంది, మరి దానికి పరిష్కారం ఏంటి, ఎలా ఉండాలి ఆ టైంలో, ముఖ్యంగా మెడిటేషన్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారనేది అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, స్త్రీలలో వచ్చే హార్మోన్ సమస్యలకి పరిష్కార మార్గాలు సార్ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. జస్ట్ మన జీవన విధానం, లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలు. ప్రాపర్గా నిద్రపోవాలి, మెడిటేషన్ చేయాలి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. ముఖ్యంగా ఫ్రూట్స్ అనేవి మన నిత్య జీవితంలో అవి ఒక భాగంగా చేసుకుంటే ఎంత హెల్తీ లైఫ్ అయినా జీవించవచ్చు అని మరి తన క్లినిక్లో కూడా న్యాచురల్ మెడిసిన్ అనేది ఇస్తారు. దానివల్ల కూడా ఎంతో రిజల్ట్ ఉంటుంది అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.